నన్ను బలవంతం చేయకు. నువ్వు గాజులు తొడుగుతావు, అది మా నాన్న చూస్తే నా తోలు తీస్తారు. మర్చిపో, నేను ట్రబుల్ ఫేస్ చేసే పరిస్థితి తీసుకురాకు. అది కాదు ధరణి, నేనంటే నీకు ఇష్టం అంటున్నావు కదా. ఈ గాజులు తీసుకోవడానికి ఏమైంది? శక్తి, హాయ్ శక్తి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా ఏళ్ళైపోయింది. బాగున్నావా? ఎలా ఉన్నావే? బాగున్నాను. కానీ నువ్వు మాత్రం అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. వయసు కనబడకుండా బాగానే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు. హెల్త్ టిప్స్ బాగానే ఫాలో అవుతున్నావు అనుకుంటా. ఏయ్, ఏదోలే, జెనెటిక్ గా కొందరు అలా ఉంటుంటారు. నేనేం హెల్త్ టిప్స్ పాటించను. అవును, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. కానీ నీ కొడుక్కి ఎంగేజ్మెంట్ అయిందని విన్నాను. నీ కాబోయే కోడల్ని చూపించవా నాకు? ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది, పెళ్లి క్యాన్సిల్ కూడా అయిపోయింది. కాకపోతే పాపం కాబోయే కోడలు కూడా ఈ గుళ్ళోనే ఉంది. మీకు చూపించేదే, కానీ క్యాన్సిల్ అయిన సంబంధం ఎలా చూపిస్తుంది చెప్పు? ఏంటి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిందా? పీటల దాకా వచ్చి పెటాకులైపోయింది. పెళ్లి పందిట్లో బాంబుల మీద బాంబులు పేలాయి. 1కి 2 సార్లు చెల్లు అనుకున్నారు. ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏయ్, నువ్వు నోరు ముయ్యవే. ఇదేదో కావాలని నా మీద జోకులు వేస్తుంది, కానీ నువ్వు అవేం పట్టించుకోకు. పెళ్లి క్యాన్సిల్ ఏం కాలేదు. మరైతే నీ కాబోయే కోడలు గుడికొచ్చిందంటున్నావు కదా, చూపించు శక్తి. చూపించు శక్తి, ఎక్కడుందో చెప్పు. చూపుతాను, చూపిస్తాను, పద పద. రా, అదిగో అక్కడుందే, నా కొడుకుతో మాట్లాడుతుంది చూడు, తనే నా కోడలు. ఓ, ఆ అమ్మాయ్యా, చాలా బాగుంది. నాకు పరిచయం చేయవా? సరే, ఇచ్చేస్తాను, పద. గాజులు తీసుకుంటే తనే ధరణి, నా కాబోయే కోడలు. చక్కగా లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా. పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? పెళ్ళేంటి? ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవన్నారు. ఏవో గ్రహణాలు, శుక్రమూఢ్యాలు అని పంతులు జాతకాలు చూసి మంచి ముహూర్తం తొందరలో చెప్తామని చెప్పారు. పంతుళ్ళు ముహూర్తం చెప్పగానే వెంటనే మా అబ్బాయిని, కోడల్ని పీటల మీదకి ఎక్కిస్తాను. ఇవాళ రేపు అందరూ అంతస్తులు చూడ్డం లేదు కదా, ముహూర్తాలకి, జాతకాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తెలుసు కదా నీకు. మాక్సిమంగా కార్తీక మాసంలో అయిపోతుంది. శక్తి గారు, అసలేమనుకుంటున్నారు మీరు? మీకు మీరే మీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసేసుకుంటారా? మా అమ్మాయి ఏమైనా మీ చేతిలో కీలు బొమ్మ అనుకుంటున్నారా? లేకపోతే మీరు ఆడుకోవడానికి దొరికిన ఆట బొమ్మ అనుకుంటున్నారా? నేను కాదు అన్న తర్వాత మీరెలా మీకు కాబోయే కోడలనుకుంటారు? మీ తమ్ముడు, ఆయన భార్య నా కూతుర్ని వాళ్ళ కూతురని ఎలా అనుకుంటారు? అరే, మీరు మామూలుగా మాటలతో చెప్తే వినరా? మీది చేదస్తమా, పిచ్చా? కాని వాళ్ళని పట్టుకుని మావాళ్ళు అంటారేంటి? ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీకు మాకు కుదరదు. నా కూతుర్ని మీ కొడుక్కివ్వడం కాని పని అది. ఇంకోసారి కాబోయే కోడలని మీరు గాని, మా కన్న కూతురని వాళ్ళు గాని ధరణి జోలికొస్తే మాత్రం మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఏంటి బుజ్జమ్మ, ఆవిడ నా కాబోయే కోడలంటుంటే నువ్వెందుకు మౌనంగా ఊరుకున్నావు? చెంప చెళ్ళు మనిపించి నేను మీ కోడలేంటి అని అడగొచ్చు కదా. చూడండి, ఇంకోసారి పగటి కలలు కనకండి. నా కూతుని మీ కోడలిగా ఊహించుకోవడం కూడా తప్పే. మళ్ళీ చెప్పను. ఈసారి మా జోలికొచ్చినా, వరసలు కలపాలని ప్రయత్నం చేసినా కూడా నేనేం చేస్తానో నాకే తెలీదు.
కాస్త నా మాట బుర్రకెక్కించుకునే ప్రయత్నం చేస్తే మీకే మంచిది. నన్ను రెచ్చగొట్టి మీ బతుకులు రచ్చ చేసుకోవద్దు. మీ తమ్ముడికి నా మాటగా చెప్పండి. ధరణి కనపడగానే ఓ ఎక్కడలేని ప్రేమాభిమానాలు చూపిస్తున్నాడు వాడు. కాస్త కంట్రోల్లో ఉంటే మంచిదని మీరైనా బుద్ధొచ్చేలా చెప్పండి. చూడండి, ఆవిడ నాకు కాబోయే కోడలని చెప్తుందే, అది జరగని పని. నా కూతుర్ని వాళ్ళ కొడుక్కి ఇవ్వను. అర్థమైందా మీకు? ఇచ్చుకోండి పుచ్చుకోండి, నాకెందుకు? శనిగ్రహాల్లా నా కూతురు చుట్టూ తిరుగుతున్నారు. మమ్మల్ని ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. బుజ్జమ్మ, రాపాదాం. ఈయనేంటి శక్తి నీ మీద అలా రెచ్చిపోతున్నాడు? గుణ జననీల కంటే ఈ ధీరజ్ ధరణిల పెళ్లికి ఈయనే పెద్ద విలన్లా తయారయ్యేలా ఉన్నాడు. నాకైతే ఆశపోయింది. గ్యారెంటీగా నీ కొడుక్కి ధరణికి పెళ్లి కాదు. ఏమంటావు శక్తి? వాడి మొహం, వాడికంత సీన్ లేదు. కొన్ని అరుస్తూనే ఉంటాయి కానీ కరిచే ధైర్యం చెయ్యలేవు. వాడు ఇంకో జన్మెత్తినా తలకిందులుగా తపస్సు చేసినా ధరణితో నా కొడుకు పెళ్లి ఆపలేడు. నా ఆటలో వీడొక అంబట్లో తుర్రా అంటారే అలా. వీడి వల్ల ఊదు పారదు, తీరు లేవదు. వీళ్ల పెళ్లి చేయటానికి నా ప్లాన్లు నాకున్నాయి. పదండి వెళ్దాం. దసరా పండుగ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులందరికీ అమ్మవారు చల్లని దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ పర్వదిన సందర్భాన మనందరికీ గుడి యాజమాన్యం వారు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. రకరకాల ఈ సరదా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు ప్రోగ్రాం నిర్వాహకులకు ఇవ్వచ్చు. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా. ఇది మా అమ్మది. మా అమ్మ నా కూతురు మెడలో ఉండాలని ఆశపడుతున్నాను. ఎందుకండి మీ కడుపులో ఏ దురుద్దేశం లేకపోతే నా కూతురి మెడలో బంగారం ఎందుకు వేస్తారు? ఆ నగలన్నీ ఎందుకు అలంకరించారు? నువ్వు తీయమ్మా. ఉండే మాటుల్లోనా సాగేనా సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. మీకు మాకు కుదరదు. నా కూతురు మీ కొడుక్కి ఇవ్వడం కారిపోయినది. పండక్కి ఎప్పుడు వస్తాం కాబట్టి ఈ ఏడు కూడా రావాల్సి వచ్చింది. అలా గుడికొచ్చాం, ఇదిగో వీళ్ళు ఎదురయ్యారు. అర్చన దగ్గర నుంచి టెన్షన్ ప్రారంభమైంది. అమ్మవారిని చూసిన తృప్తి, అర్చన చేయించిన ఆనందం ఏమీ దక్కకుండా పోయాయి. నిజమేనండి. ప్రశాంతంగా దేవుడి దర్శనానికి వచ్చి ఇలా మనశ్శాంతి లేకుండా మనం ఆలోచిస్తూ కూర్చోవలసి వచ్చింది. అటు చూస్తేనేమో ధరణి పెళ్లి ధీరజ్తో క్యాన్సిల్ చేశాం. ఇటు చూస్తేనేమో వీళ్ళు మా కూతురు అని వెంట పడుతున్నారు. మధ్యలో మన ధరణి నలిగిపోతుంది. ఇప్పుడు ధరణి గురించి మనం బాధపడాల్సి వస్తుంది. బాలు, వెళ్దాం పద. నానా, కాసేపు ఆగండి నానా. ఇక్కడ ప్రోగ్రాంలు ఏవో అరేంజ్ చేశారు. మేం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి పేర్లు కూడా ఇచ్చాం. అవును నాన్న, సరదాగా సంతోషంగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి.
చూసి వెళ్తే బాగుంటుంది కదా. మా పర్ఫార్మెన్స్ కూడా మీరు చూడొచ్చు. ప్లీజ్ నాన్న, కాసేపు ఆగాక వెళ్దాం. ఎలాగో ఉన్నాం కదా. ఇప్పటి వరకు ఉండి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకుండా వెళ్తే ఏం బాగుంటుంది నాన్న. రేయ్, ఏం ప్రోగ్రామ్స్ రా, ఎప్పుడు ఉండేవే కదా. పద పద. నాన్న ప్లీజ్ నాన్న. పిల్లలు సరదా పడుతుంటే పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తుంటే బాగుంటుంది కానీ కుదరదు వద్దు అని అడ్డం పడితే అస్సలు బాగోదు. వాళ్ళ మనసు నొచ్చుకుంటే ప్రేమలు తగ్గిపోతాయట. ఎప్పుడూ ఆంక్షల మధ్య పెంచాలనుకోవద్దు, ఆపేక్షల మధ్య పెంచాలని ఆలోచించాలి. ఎప్పుడు మన మాటే సాగాలి, మన అదుపాజ్ఞల్లోనే ఉండాలి అనుకోవడం పొరపాటు. అది అహంకారం అవుతుంది గాని ఆప్యాయత అనిపించుకోదు. గుడి అయిపోయింది, లేకపోతే నీ సంగతి చెప్పేవాణ్ణి. భక్త మహాశైలారా, అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అవబోతున్నాయి. పండగ రోజు ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉండేలా అమ్మవారు చూస్తారు. రండి, భక్తులంతా స్టేజ్ దగ్గరికి రండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతున్నాయి. సరేరా, పదండి. భక్తులందరికీ స్వాగతం. మరి కాసేపట్లో వినోద కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొట్టమొదటి ప్రోగ్రాం ఆట పాట. ఇప్పుడు మనం చిట్టీలు తీసి ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారో చూద్దాం. మధు ధరణి డాన్స్ పర్ఫార్మెన్స్. రాధరిని మన పేర్లే వచ్చాయి. అమ్మవారి సన్నిధిలో డాన్స్ చేసే అదృష్టం మనకి దక్కింది. నో, నేను నా పేరు ఇవ్వలేదు. నా పేరు ఎలా వచ్చింది? నేను డాన్స్ చేయలేను. అక్క, నీ పేరు నేనే రాశాను. లక్కీగా నీ పేరే వచ్చింది. చేయనంటావేంటి? నువ్వు చెయ్యాల్సిందే అక్క. లేదురా, నా వల్ల కాదు. నేనేం డాన్స్ చేస్తాను చెప్పు? నేనేమైనా పెద్ద డాన్స్ అన్నా? వచ్చింది చేయడమే. ధరణి, పేరు రావటమే గొప్ప, అలాంటప్పుడు చేయనంటావేంటి? వెళ్ళు, చెయ్యమ్మా. అవునక్క, వెళ్ళక్క, చెయ్యి. పర్లేదులే బుజ్జమ్మ, వెళ్ళి చెయ్యి. వచ్చిన దగ్గర నుంచి మూడ్ ఆఫ్ అయింది. నీ డాన్స్తో అయినా కొద్దిగా సంతోషం దక్కుతుందేమో. ఇంకే నాన్న పర్మిషన్ ఇచ్చారు కదా, పద రా. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि
वर्षिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఇవాళ నువ్వు అమ్మవారి ముందు ఆడుతున్నావు. రేపు నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుని నా ఇష్టం వచ్చినట్టు ఆడిస్తా. తొందరలోనే నా ముందు కూడా నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చేలా చేస్తానంటావు. డాన్స్ బేబీ డాన్స్. స్తుతిమితి స్థిమితస్తు సమాధినా నియమతో యమితోను దినం పఠేత్ పరమయా రమయా సతు సేవ్యతే పరిజనోపి జనోపి చతం భజేత్. మీ చేతులు ఏమైనా నొప్పిగా ఉన్నాయా? మోచేతులు మోకాళ్ళు లాగుతున్నాయా? లంకణాలు చేసిన పేషెంట్ల లాగా అలా మెల్లగా మెల్లగా చేతులు చేతులు అంతా ఏం ప్రమాదం అన్నట్టుగా చప్పట్లు కొడుతున్నారేంటి? పిల్లలు చక్కగా డాన్స్ చేస్తే గొప్పగా చప్పట్లు కొట్టాలి కానీ కొడదామా వద్దా, కొట్టొచ్చా లేదా అంటూ చిటుకు చిటుకులాడిస్తారేంటి? కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇంకా గట్టిగా. శక్తి, నువ్వేవైనా ఆటకి పాటికి పేరిచ్చావా? ఇచ్చుంటే చెప్పు, ఇప్పుడే మెల్లగా ఇక్కడ నుంచి జారుకుంటాం. ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? నెక్స్ట్ ప్రోగ్రాం నీదే అన్నారనుకో, ఆడితే చూడలేక చేస్తాం, పాడితే వినలేక చేస్తాం. నీ మూలంగా చావడం కన్నా ఇంటికెళ్ళి ప్రశాంతంగా చావడం మంచిదని. ఎక్కడికొచ్చినా నీ అవసకునం కూతలేనా? ఎందుకే నా వెంటపడి ఇలా వేధిస్తున్నావు? నేను కాలేజీలో డాన్స్లో ఫస్ట్ తెలుసా? ఆహా, నువ్వు డాన్స్ వేసేదానివా వేయించేదానివా? ఏ రాగంలో పాడేదానివి? 6 రాగంలోనా? ఏదైనా చెప్తే కాస్త నమ్మేటట్టు ఉండాలి. ఈవిడంట కాలేజీలో డాన్స్లో ఫస్ట్ అంట. మరీ అంత వెర్రి వెంగలప్పలా కనిపిస్తున్నానా? నువ్వు ఏదో ఒకటి మొదలుపెట్టు. జనం ఒక్కళ్ళుంటే ఒట్టు పారిపోతారు దెబ్బకందరూ. నెక్స్ట్ లఘునాటిక. నాటికలో పార్టిసిపేట్ అవడానికి పేర్లిచ్చిన వాళ్ళ చిట్టీలు తీస్తాను. జయమ్మ, బాలు, ధీరజ్. జనని, మీ అమ్మ. నా పేరు రావడం ఏంటి? అసలు నేను పేరు ఎవరికి చెప్పనేలేదు. నేను రాయించను కూడా రాయించలేదు. నేనే ఇచ్చాలేరా భడవా. మరి డ్రామా అంటే ఇద్దరికి అంటే ఏం బాగుంటుందని నీ పేరు మా పేరు కలిపి ఇచ్చేశాను. తరుణ్ పేరు కూడా ఇచ్చాను కానీ రాలేదు. ముగ్గురేనంటారా డ్రామాలో? ఏమండి, ఇంకొకరికి అవకాశం ఉందా? లేదమ్మా, లఘునాటిక అంటే ముగ్గురే. నాటకం పేరేంటి? నరసింహావతారం అండి. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు నరసింహావతారం. ఒకటే సీన్. వెంటనే మేకప్ వేసుకుని స్టేజ్ మీదకి రావాలి. నేను వేయను.
ఆ హిరణ్యకశిపుడి వేషం నేను వేయను. అదేంటి పేర్లు ఇచ్చాక వెయ్యను అంటే ఎలా కుదురుతుంది? ఇదేంటమ్మా వాళ్ళు పేర్లు రాయించి నన్ను రా అంటారు? వెళ్ళరా వెళ్ళు. ఎలాగో దొరికింది రాక్షసుడి వేషమేగా, మన బుద్ధులు అవే కదా, నువ్వెందుకు వెనకాడ్డావు? వెళ్ళు 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 వెళ్ళు. సందు దొరికితే ఆ ముసల్దాని పీడ విరగడయ్యేలా కత్తి తీసుకొని 2 పోట్లు పొడిచేయి, హరి అనాలి. అంతే. దొరక్క నీకు ఛాన్స్ దొరికింది. పైగా వేషం కూడా అలాంటిదే దొరికింది. కంగారు పడకు, వెళ్ళరా. నా చేతిలో నీ పీక తెగక తప్పదు.